హలో అండి, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు నేను మైదా పిండితో పేనీలు చేశానండి. వీటిని పేనీలు అంటారు. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. వీటిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము 1 కేజీ మైదా పిండి తీసుకొని బాగా జల్లించి తీసుకోవాలి. తర్వాత కరిగించినట్టు నెయ్యిని వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని పిండినంతా కూడా బాగా నెయ్యి అంతా కరిగేలాగా బాగా చేత్తో మెదుపుకోవాలి. బాగా మెదిపిన తర్వాత కొంచెం ఉండలాగా వచ్చేలాగా చూసుకొని తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇలా వేళ్ళతో ఇలా కలుపుకుంటూ పిండిని స్మూత్గా మంచిగా కలిపి పెట్టుకోవాలి. పూరి కంటే కొంచెం మెత్తగానే చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇది. అలా మెత్తగా బాగా మెదుపుకొని మనము చూడడానికి చాలా స్మూత్గా ఉండాలి. అలా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనము ఒక వేలు పెడితే లోపల గుంటలాగా అలాగే వెళ్ళిపోవాలి. అలా ఉండాలి. అలా ఉన్న తర్వాత మనం ఒక తడి క్లాత్ బాగా వాటర్ పిండేసినట్టు తడి క్లాత్ తీసుకొని దానిపైన పక్కన పెట్టుకొని కాసేపు నాననివ్వాలి. బాగా నానిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ నాననివ్వాలి. నానిన తర్వాత ఇలా తీసుకొని మరొకసారి మెదుపుకొని మనకు కావాల్సినటువంటి సైజు లోపల ఉండల్ని చేసి పెట్టుకోవాలి. సైజు మన ఇష్టం అండి. చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా. నేను ఇలా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. తర్వాత ఒక పీట మీద పిండి వేసుకొని వీటిని మనము ఆ ముద్దల్ని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం మైదా కాబట్టి సాగదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం చేస్తున్న కొద్ది కూడా మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ పర్లేదు, మెల్లిగా కొంచెం ఓపికగా చేసుకోవాలి, అంతే అండి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరీ పల్చగా ఉండొద్దు, మరీ మందంగా కూడా ఉండొద్దు. ఒక మీడియం సైజు లోపల సేమ్ చపాతీ చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. సైజు మన ఇష్టం అండి. చూడండి, పీట సైజు ఈ సైజు చేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకేసారి మనం ఇలా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఒకసారి చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, నాకు మొత్తం అన్నీ 9 చపాతీలు అయినాయి. మనం ముద్దలు కూడా 9 అయినాయి కదా, అలాగే 9 చపాతీలు చేసి పెట్టుకున్నాను. ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె లోపల బియ్య పిండి తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్య పిండి తీసుకున్నాను. అందులో నెయ్యి కూడా వేసుకున్నాను. కావాల్సినంత నెయ్యి వేసుకొని ఈ పిండి అంతా నెయ్యిలో కరిగేలాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా కలిపి పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనము చపాతీకి మధ్య ఆ లేయర్ మధ్యలో వేయడానికే. మనము చపాతీ చేసినప్పుడు మధ్య మధ్యలో లేయర్స్ లాగా వస్తాయి కదా, అలా రావడానికి కోసం అని చెప్పేసి అలా చేసి పెట్టుకున్నాను. దీన్ని అంతా కూడా ఒక చపాతీ పైన బాగా పరుచుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మరి ఒక చపాతీ పెట్టాలి. అలాగే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క చపాతీకి మధ్యలో ఇలాగా ఆ పిండినంతా కూడా స్ప్రెడ్ చేస్తూ అలాగే మొత్తం అన్నిటి కూడా మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. మామూలుగా అందరూ 5, 6 పెడతారు, కానీ నాకు 9 ముద్దలైనాయి కాబట్టి నేను ఒకేసారి అన్నీ పెట్టేస్తున్నాను. 9 చపాతీలు కూడా ఇలాగే ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మంచి పొరలుగా వస్తాయి అన్నట్టు. తర్వాత ఇదంతా కూడా రౌండ్గా మనం చుట్టుకోవాలి. చాప కదా చుట్టినట్టుగా రౌండ్గా చుట్టుకొని దాన్ని కొంచెం ఆ కొనలు కూడా బాగా అతుక్కునేలాగా కొంచెం గట్టిగా ఒత్తి నొక్కి రౌండ్గా ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజు లోపల నైఫ్ తీసుకొని, సైజు మన ఇష్టం అండి. మనం పెద్దగా చిన్నగా మన అడ్జస్ట్ చేసుకుంటూ మనం సైజ్ కట్ చేసుకోవాలి. నేను కొంచెం పెద్దగా చేద్దామనుకుంటే కూడా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటాను. ఇలాగ అన్ని పీసులు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని పక్కన పెట్టుకొని చూడండి, ఇది ఎలా వచ్చాయో పొరలుగా ఎంత బాగా వచ్చాయో చూపిస్తాను. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి. చాలా పొరలుగా వచ్చినాయి కాబట్టి ఇలాగ అన్నీ ఇలాగే ఉంటాయి. అవన్నీ చేసి మనం ముందుగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకుంటే చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఇలాగే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా కొంచెం అంచులు కొద్దిగా నొక్కుకొని మనం మధ్యలో ఇలాగ సేమ్ పరాటా చేస్తాం కదా, అలాగే పరాటాలు చేసినట్టుగానే సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఈ పిండి అనేది మనం నెయ్యి వేస్తాం, మామూలుగా నెయ్యి వేస్తాం. ఇందులో పిండి కూడా నెయ్యి కలిపి వేసాం కదా, పరాటాలాడి మెల్లగా ఒత్తుకోవాలని. బాగా గట్టిగా కూడా ఒత్తొద్దు, అతుక్కుపోతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా మీద ఒత్తుకుంటూ కొంచెం మన కావాల్సిన సైజు లోపల చేసుకొని. నీ పిండి ముద్ద కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం పెద్దగానే వస్తుంది. ఇలాగ నెమ్మదిగా ఒత్తుకోవాలి. చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ పిండి కూడా ఎక్కువ చల్లొద్దండి. పిండి ఎక్కువ చల్లితే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అంతా పిండి పడిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఈ మాత్రం మందం ఉంటే చాలు. చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిపోకుండా పెట్టుకోవాలి. తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత, మరీ బాగా కూడా వేడెక్కొద్దు, ఒక మీడియం వేడెక్కిన తర్వాత వేసుకొని నెమ్మదిగా మనం స్పూన్ సహాయంతో ఇలాగ నొక్కుతూ ఉండాలి. నొక్కుతుంటేనే పొరలుగా విడిపోతుంటాయి. మామూలుగా వేస్తే అది విడిపోదు. ఇప్పుడు కొంచెం జస్ట్ ఇలా లైట్గా నొక్కుతూ ఉండాలి. పట్టుకొని నొక్కుతూ ఉంటే అది బాగా పొంగుతూ ఉంటాయి అన్నట్టు. మనం మధ్యలో లేయర్స్ వేసాం కాబట్టి ఈజీగానే పొంగుతాయండి, చాలా బాగా వస్తాయి. చూడండి, పూరిలాగా పొంగకపోయినా పొరలు లోపల పొరలన్నీ కూడా విచ్చుకున్నట్టు అవుతుంటాయండి. ఇలాగే తిప్పుకుంటూ ముందు కొంచెం పెద్ద సైజు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే ఆయిల్ వచ్చి అంతా మన మీద చిల్లుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా తిప్పుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలి. ఇది చూడడానికి పూరిలాగా కనబడుతుందని చాలా బాగా వస్తాయండి. పొరలుగా అలా వచ్చిన ఆయిల్ అంతా కూడా అందులోకి వెళ్ళి చాలా బాగా వేర్చుకుంటుంది.
ఈ మన సైజ్ అనేది మన ఇష్టం. నేను కొంచెం పెద్ద సైజు చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొద్దిగా కలర్ రానివ్వాలి, మరీ తెల్లగా ఉంటే కూడా మెత్తగా ఉంటాయి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఎంత బాగా పొంగిందో చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి కదా. ఇలా అన్నిటి కూడా కాల్చుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ చల్లారే లోపల షుగర్ తీసుకున్నాను. షుగరు కాస్త ఒక 10-12 ఇలాచీలు కూడా తీసుకొని బాగా మిక్సీ పట్టుకున్నాను. పౌడర్ లాగా చేసుకున్న షుగర్ని, ఆ పౌడర్ని అంతా కూడా మనం వీటిపైన మరి వేడిగా ఉన్నప్పుడు చల్లదు, కొద్దిగా చల్లారిన తర్వాత చల్లుకోవాలి. ఇలా తిప్పుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ చల్లుకోవాలి. ఒకవైపు తిప్పి మనం చల్లి ఇంకోవైపు తిప్పే లోపల ఇదంతా కూడా లైట్గా మనకు కనిపించకుండా అవుతుంది. మళ్ళీ ఒకసారి చల్లుకోవాలి. చూడండి ఇలా ఉంది, అసలు చల్లినట్టే లేదు కదా. అంటే ఆ షుగర్ పౌడర్ అంతా అది పీల్ చేసుకుంటుంది. మళ్ళీ కొద్దిగా చల్లుకోవాలి. మనం షుగర్ సిరప్లో వేయట్లేదు కదా, అందుకే కొంచెం పౌడర్ ఎక్కువగానే పడుతుంది, కానీ బాగుంటుందండి. లైట్ స్వీట్తో చాలా బాగుంటుంది. ఇలాగే అన్నిటి కూడా 2 వైపులా తిప్పుకుంటూ అన్నీ బాగా పౌడర్ అంతా కూడా చల్లుకోవాలి. కావాల్సినంత వేసుకుంది. ఇంకేం మెజర్మెంట్స్ ఏమి ఉండదండి, మనం చూసుకుంటూ వేసుకోవాలి. స్వీట్ కూడా మనం తినగలేదు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇలాగన్నీ వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఓపెన్గానే పెట్టాలి వీటిని. చూడండి మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ పెనీలు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. ఉంటానండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.